రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హౌసింగ్ మోడల్ హౌస్ ను కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల కింద ఎంపిక చేసిన పైలట్ గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం గుండారానికి చెందిన సిద్ధాల అఖిల, కంకణాల శ్రీలత, ఇందిరాల మమత, లఖావత్ సునీత ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. గృహప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మనకి ఆనరబుల్ సీఎం గారి ద్వారా 6th మార్చ్ నుంచి 12th జూన్ వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కిందికి 10 శాఖలు ఉన్న అధికారులకి ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఏమేం చేయాలి అది డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ కిందికి హౌసింగ్లో ప్రత్యేకంగా మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకి కూడా ఉగాది ఆన్వర్డ్స్ ప్రతి ఒక్క గ్రామంలో పండుగ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళకి గృహ ప్రవేశాలు ఒక మెగా ఇనాగ్రేషన్ జరగాలి అని డైరెక్షన్ ఇచ్చాము. మీ అందరికీ షేర్ చేసిన సంతోషం అంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 777 ఇల్లు ఫినిషింగ్ స్టేజ్ హౌస్ కంప్లీట్ అయినవి. ప్రత్యేకంగా ఎల్లారెడ్డిపేట మండల్లో 41 హౌసెస్ కంప్లీట్ అయింది. ఇంకా మిగతా ఇల్లు కూడా దాదాపు స్లాబ్ లెవెల్కి రూఫ్ లెవెల్కి వాలింగ్ స్టేజ్లో ఉన్నాయి. అది కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది అని అది కొరకు మన బెనిఫిషరీస్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి తొందరగా మంచి షేప్లో వాళ్ళకి స్వంత ఇల్లు కంప్లీట్ అయిపోవాలి అని కష్టపడుతున్నారు. దీంతోపాటు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను ఇందిరమ్మ కమిటీలు ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్ అధికారులు హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్స్ ఎంపీడీఓ తహసీల్దార్ పంచాయత్